अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 55లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకున్నాము. అందులో 175వ నియమం చెప్పుకున్నాము శబ్దకోశం తర్వాత. ఈరోజు 76వ నియమం రాసుకుందామండి. 77 చెప్పాలి సార్. 76 అయిపోయింది. 76 కూడా అయిపోయింది. పౌరాణిక వైయాకరణ 76 కూడా అయిపోయింది. ఇది 77వ నియమం రాసుకుందాం. 177వ నియమం రాసుకోండి. అక్కడ మనకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. 177 నియమంలో తేన ప్రోక్తం, తేన ప్రోక్తం అంటే అతని ద్వారా ప్రోక్తం చెప్పబడింది, దాన్ని ప్రోక్తం అంటాం. తేన ప్రోక్తం చెప్పబడినది. ఫస్ట్ తేన ప్రోక్తం, దీని యొక్క అభిప్రాయం రాసుకుందాం. తేన ప్రోక్తం బ్రాకెట్లు పెట్టుకుని చూద్దాము. రాసుకోండి. పుస్తకం నిర్మాణార్థంలో, పుస్తక నిర్మాణార్థంలో, పుస్తక నిర్మాణం అంటే ఏమిటి? పుస్తకం రచించే అర్థంలో. పుస్తక నిర్మాణ అర్థంలో అంటే రచించే అర్థంలో, పుస్తకం రచించే అర్థంలో, పుస్తకం రచించే అర్థంలో రచయిత యొక్క అంటే లేఖకుడి యొక్క, రచయిత అంటే ఆ లేఖకుడు రాసిన వాడు అనమాట. ఆ పుస్తక రాసిన వ్యక్తి ఎవరైతే మీద అతన్ని అంటున్నాం. రచయిత యొక్క ఏంటండి? వినిపిస్తుందండి? మహోదయ పుస్తకము రచించే అర్థంలో మహోదయ, పుస్తకం రచించే అర్థంలో, పుస్తకము రచించే అర్థంలో రచయిత పేరు తరువాత, రచయిత పేరు తరువాత అంటే లేఖకుని యొక్క పేరు తరువాత, ఏ పుస్తకం అయితే రాశారో వారి యొక్క లేఖకుడు. రచయిత పేరు తరువాత, రచయిత పేరు తరువాత అకారము లేదా ఈయ వస్తుంది. అకారము లేదా ఈయ వస్తుంది. ఈయ వస్తుంది. ఈయ వస్తుంది. ఏం చెప్పండి? పుస్తక నిర్మాణ అర్థంలో అంటే రచించే అర్థంలో రచయిత యొక్క పేరు తరువాత అకారము లేదా ఈయ వస్తుంది. ఈయ వస్తుంది. ఇంకా
ఆ శబ్దం యొక్క ఇంకా ఇంకా ఆది అక్షరం, ఇంకా శబ్దానికి మొదటి స్వరము, ఇంకా శబ్దానికి మొదటి ఇంకా శబ్దం యొక్క మొదటి స్వరానికి, ఇంకా శబ్దం యొక్క మొదటి స్వరానికి వృద్ధి కూడా అవుతుంది. ఇప్పుడు రచయిత పేరు చెప్పారు పుస్తకం యొక్క పుస్తక రచించే అర్థంలో, అంటే ఆ పుస్తకాన్ని ఎవరైతే రచించారో ఆ పేరులో ఏమొస్తుందంటే ఆ పేరు తర్వాత అకారంలో ఈయ వస్తుంది చెప్పాం. ఆ శబ్దంలోనే మొదటి అక్షరం స్వరం ఉంటేనా, మొదటి అక్షరం కాదు, మొదటి స్వరం ఉంటే, మొదటి అచ్చు ఉంటే, ఏదైనా కావచ్చు, ఆదిలో ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, మొదటి అచ్చు ఉంటే దానికి వృద్ధి కూడా అవుతుంది. ఆ శబ్దానికి మొదటి అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఆ శబ్దానికి మొదటి అచ్చు, ఆ శబ్దంలో మొదటి అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఆ శబ్దంలో మొదటి అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. రాసుకుని ఎగ్జాంపుల్ రాసుకోండి. ఋషి రచితమైన గ్రంథాలను, ఋషి రచిత అంటే రచించినటువంటి, ఋషి రచిత గ్రంథాన్ని ఆర్షః అంటాము. ఋషి రచన గ్రంథాన్ని ఆర్ష గ్రంథం అంటారు. తెలుగు రాసుకో చెప్తాను ముందు. ఋషి రచించిన గ్రంథాన్ని ఆర్ష గ్రంథము అంటాము. ఋషి రచించిన గ్రంథాన్ని ఆర్ష గ్రంథం అంటాం. దీనికి విగ్రహవాక్యం ఎలా రాసుకుంటాం? ఋషేరి ప్రణీత, ఋషేరి ప్రోక్త ఆర్షః. ప్రోక్త అని చెప్పబడింది, రచించబడింది అంటే ఋషి ద్వారా రచించిన గ్రంథాన్ని ఏమంటే వారి ఆర్ష గ్రంథములు అంటాం. ఋషేరి ప్రణీత ఆర్షః. మహోదయ ఋషేర్ అన్నప్పుడు రా హలంతమే కదా? ఏంటండి? ఋషేరి ప్రోక్త ఆర్షః. ఋషేరి ప్రణీత ఆర్ష ఇక్కడ ఇవ్వలేదు, కావాలంటే మీకు సందేహం ఉంటే రాస్తున్నాను చూడండి. ఒకసారి రాయండి సార్. ఋషేః ప్రోక్తః, ఇది అండి, ఓకేనా? ఋషేః ప్రోక్తః లేదా ఓకే సార్. ఋషేర్ ప్రణీతః ఎలాగ రాసుకోవాలి? ఋషేర్ ప్రణీతః ఏమవుతుంది? ఆర్షః కింద రాస్తున్నాడు, ఆర్షః అంటాం. అది ఎక్కడ మనకు పుస్తకంలో ఉంది, ఆర్ష గ్రంథములు అంటాం. ఋషి ద్వారా రచించబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆర్ష గ్రంథములు. పాణి వ్యాకరణం ఉంది, ఆర్ష గ్రంథము. పాణి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, మహర్షి పతంజలి సూత్రం, మహర్షి పతంజలి యోగ దర్శనం ఉంది, అది ఆర్ష గ్రంథము. ఓకేనా? అస్తు. మోదే ఋషేర్ అంటున్నారు, పైన రావత్ వస్తుందా మోదే? ఋషేర్ ప్రణీత అంటున్నారు. సంధి వల్ల రేపం అయిపోయింది. ఋషేహి శబ్దం అండి, ఇక్కడ ఉండే శబ్దమే ఇక్కడ వస్తుంది. ఋషేర్ ప్రోక్త మనం విడిగా రాసిన ఋషేహి ప్లస్ ప్రోక్త, ఋషేహి ప్లస్ ప్రణీత. ప్రణీతమైనటువంటిది, చెప్పబడినటువంటిది గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని ఆర్ష గ్రంథ అంటారు.
అందుకే ఆర్ష గ్రంథములు అనార్ష గ్రంథములు అని చెప్పింటాం. ఆర్ష గ్రంథములు అంటే ఋషి ద్వారా ప్రణీతమైన గ్రంథాలు ఆర్ష గ్రంథాలు అంటారు. ఏవైతే ఋషి కాకుండా వేరే విద్వాంసులు మామూలు పండితులు రాసిన గ్రంథాలు అనార్ష గ్రంథములు అంటాం. అంటే అక్కడ దోషాలు ఉంటాయి, సంభావన ఉంది. మనము వేదానుకూలంగా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా సామాన్య మానవులం కాబట్టి దోషయుక్తం, అందుకంటే మనకు అంత నిష్కామం, అంత యోగిత్వం లేదు కాబట్టి, యోగిత్వం సాధకత్వం లేదు కాబట్టి అక్కడ దోషాలు ఉంటాయి, సంభావన ఉంటుంది అనార్ష గ్రంథాల్లో. అంటే ఇప్పుడు మనం ఏ రాసినా మన ఆర్ష గ్రంథాలు అనార్ష గ్రంథాలు అంటే మనలో ఎక్కడ తప్పులు ఉండొచ్చు అన్నమాట, దోషాలు ఉండొచ్చు. కానీ ఋషి ప్రణీతమైన గ్రంథాలు ఎక్కడ మీకు ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం ఉండదండి. అది శుద్ధమైన సాత్వికమైన మనసుతో వాళ్ళు రచించే గ్రంథాలు అంట. బ్రహ్మత్వంలో లీనమైనటువంటి వ్యక్తి రాసిన గ్రంథం, అక్కడ దోషానికి అవకాశం లేదు. కానీ ఏదైనా తీసుకోండి, ఋషి ప్రణీతమైన గ్రంథంలో ఎటువంటి వాద వివాదం ఉండదు, ఎటువంటి వాద వివాదం ఉండదు. ఒక గ్రంథం తీసుకొని చెప్పండి, ఎక్కడ కూడా ఉండదండి మనకు. అందుకే ఆర్ష గ్రంథములు అంటాము. కాబట్టి ఆ గ్రంథాలను చదువుకోవాలి మనం. ఇప్పుడు మనకి వేదాలు ఇవన్నీ ఈశ్వర ప్రదత్తమైన గ్రంథం అనమాట. దాని ద్వారా ఉత్పన్నమైన గ్రంథాలు ఉన్నాయి. షడ్ దర్శనాలు కావచ్చు, 4 బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, ఉపవేదాలు కావచ్చు, దాని అనుసరించి వ్యాకరణం కావచ్చు, కొన్ని ఋషి ద్వారా ప్రయత్నించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆర్ష గ్రంథములు. ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా. ఇంకా దాన్ని అనుసరించి ఈ వేదాన్ని అనుసరించే కొంతమంది విద్వాంసులు వేదానుకూలంగానే ప్రయత్నించి అవన్నీ కూడా ఆప్త పురుషులు అని చెప్పి అవి స్వీకరించబడతాయి. శబ్ద ప్రమాణం కింద వేదానుకూలంగా రచించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి వేదానికి విరుద్ధంగా కాకుండా వేదానుకూలంగా ఉన్నాయి, అవి కూడా మనకు ఆప్త పురుషుల వచనం కింద శబ్ద ప్రమాణం కింద తీసుకుని మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆ వేదన ఇప్పుడు మనం చదువుకొని మనం దీనికి అనుకూలంగా వేదానికి అనుకూలంగా వేద విరుద్ధం కాకుండా మనం వేద విధంగా వ్యాఖ్యానించాం. అవి కూడా ఆప్తోపదేశం కింద. ఆప్త అంటే ప్రామాణిక వ్యక్తి, విద్వాంసులు, పండితులు, మహా వైయాకరుడు ఏదైనా కావచ్చు, మహా దార్శనికుడు, ఆ రకంగా వారిని కూడా గ్రహించవచ్చు మనం. అస్తు. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి లక్ష్మి గారు. ఇక్కడ ఋషేర్ ప్రోక్త, ఋషేర్ రచిత, ప్రోక్త, ప్రణీత ఏదైనా రాసుకోవచ్చు. వాటిని ఆర్ష అంటాం. నెక్స్ట్ అండి, మను రచిత మానవ. మను మహర్షుడు, మను రచిత మానవ. మను ద్వారా రచించబడిన గ్రంథం ఏదో మానవ అంటాం. మను ద్వారా రచించబడిన మొట్టమొదటి ఈ రాజ్య వ్యవస్థ ఎక్కడి స్టార్ట్ అయింది, మను నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. మను రచిత మానవ. మను మహారాజ్ రచించే గ్రంథాన్ని మానవ అంటాం. అంటే మానవుడు రచించేటువంటి గ్రంథం మానవ. అంటే మను ద్వారా రచించబడింది. ఇక్కడ చెప్పే మను అనే శబ్దము రచించబడిన గ్రంథాన్ని మానవ అని చెప్పి, ఇక్కడ మనులో మొట్టమొదటి అక్షరం మకారంలో ఆకారం దగ్గర వృద్ధి చేశాం. ఆకి వృద్ధి ఆ అయిపోయిందన్నమాట. అందుకే మానవ అయిపోయిందన్నమాట. ఇక్కడ అన్నింటిలో మనం చెప్పి ఈయ వస్తుంది లేదా ఆ వస్తుంది. మానవలో ఆ ఉంది, ఆర్షలో కూడా ఆ ఉంది. ఓకేనా? ఈయ కూడా వచ్చేది కూడా మనకు ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మను ద్వారా రచించబడే గ్రంథాన్ని మానవ అంటారు. ఏంటిది మను ద్వారా రచించబడే గ్రంథం? మనుస్మృతి. ఓకేనా? అస్తు. పాణిని ప్రోక్త లేదా పాణిని రచిత, పాణినీయ. ఇక్కడ ఈయ వచ్చింది చూడండి, పాణినీయ. ఈయ శబ్దం వచ్చిందా? ఈ శబ్దానికి అంతిమంలో ఇంకా ఆది అక్షరానికి రిద్దుకు చేశాం. ఓకేనా? పాణినీయ. పాణిని రచిత పాణినీయ లేదా పాణినీయ అష్టాధ్యాయి. అష్టాధ్యాయికి విశేషంగా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు పాణినీయ అష్టాధ్యాయి అవుతుంది. మామూలుగా పాణిని మహర్షి గురించి ప్రాధాన్యత ఇచ్చామంటే పాణినీయ అని చెప్పి రాస్తాం పుల్లింగంలో. పాణిని రచిత గ్రంథ లేదా ప్రోక్త పాణినీయ. అలాగే కమర్సి పాణినీయ బ్రాకెట్ అష్టాధ్యాయి. నెక్స్ట్ వాల్మీకి రచిత గ్రంథ వాల్మీకీయం. వాల్మీకి రచిత గ్రంథ వాల్మీకీయం. వాల్మీకి రచిత గ్రంథ వాల్మీకీయం. వాల్మీకి రచిత గ్రంథ వాల్మీకీయం. వాల్మీకి రచిత గ్రంథ వాల్మీకీయం.
వాల్మీకీయం. గురువు గారు వాల్మీకినా అని చెప్పకూడదా అండి? వాల్మీకి చేత. అది మనకి ప్రత్యేకం బట్టి భిన్న భిన్న రకాలు చెప్పుకోవచ్చు. మనం ఏం చెప్పామంటే తేన ప్రోక్తం అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని చెప్పుకుంటున్నాం అన్నమాట. అట్లా అది చెప్పాలి. ఓకేనా? అలా కూడా చెప్పుకోవచ్చు విభక్తి ద్వారా. ఇక్కడ మనకి ఈ సూత్రాన్ని ముఖ్యంగా కేంద్రంలో పెట్టుకొని దాని ప్రకారం చెప్పుకుంటూ పోతున్నాం అంటే అదే చెప్పుకోవాలి. ఓకే, సరే, నమస్కారం. వాల్మీకి రచిత వాల్మీకీయం. ఇక్కడ మనకు అన్ని పైన కూడా ఋషి ప్రోక్త, ఋషి యొక్క ప్రోక్తమైన గ్రంథం ఏదైతే ఉండదు అని చెప్పి ఆర్ష అని చెప్పాం. ఇక్కడ మనము తృతీయ భక్తిలో పెట్టుకోవచ్చు. తృతీయ భక్తిలో పెట్టుకోవాలి. మీరు గుర్తు చేశారు. సామాన్యంగా నేను షష్ఠి సంబంధాలతో చెప్పాను. ఋషి యొక్క గ్రంథాన్ని ఆర్ష గ్రంథం అంటాము. అంటే అది కూడా రాసుకోవచ్చు. మనం అతని ద్వారా రచించబడింది అన్నప్పుడు తృతీయ భక్తి తీసుకుని యుక్తి సంగతంగా ఉంటుంది. ఋషినా ప్రోక్త ఆర్ష, మనునా రచిత మానవ, పాణినా రచిత గ్రంథ పాణీయ. అప్పుడు ఏమవుతుంది? షష్ఠిలో పాణి యొక్క రచితమైన గ్రంథాన్ని పాణీయం అంటాము. అలాగూ తీసుకోవచ్చు సంబంధం. డైరెక్ట్ గా తృతీయ భక్తిలో తీసుకోవచ్చు. సంబంధం చూపించకుండా అతని ద్వారా ప్రోక్తమైన గ్రంథము పాణినినా హరినా, అలాగే పాణినినా ప్రోక్త లేదా రచిత గ్రంథ పాణినీయ. అలాగే వాల్మీకినా ప్రోక్త గ్రంథ లేదా రచిత గ్రంథ వాల్మీకీయం. లేదా వాల్మీకే రచిత, వాల్మీకి యొక్క రచితమైన గ్రంథం అయితే ఉందో దాన్ని వాల్మీకీయం అంటాము. వాల్మీకి ద్వారా వాల్మీకి యొక్క రచితమైన గ్రంథం. మానవకి ఎట్లా రాదు మోదయ? మానవేహ మోదయ. మనునా తృతీయ భక్తులు మనునా ప్రోక్త లేదా మనునా రచిత, మను ద్వారా రచించబడిన గ్రంథం అయితే ఉందో. అలాగే వాల్మీకినా రచిత గ్రంథ అలా రాసుకోండి. అలాగే ఋషినా పైన కూడా ఋషినా ప్రోక్త గ్రంథ. ఇది సత్యవతి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం తృతీయ భక్తి రాసుకున్నా ఉచితం. ఇక్కడ అస్తు. ఎందుకంటే సూత్రం తేన అని చెప్పి తృతీయ భక్తితో యుక్తమైనమాట. అతని ద్వారా అంటే అది తీసుకోవాలి. అస్తు, ఉత్తమం. నెక్స్ట్ ఇవి రాసుకున్నాం. వాల్మీకీయం రామాయణం అందరికీ తెలిసిందే. ఇక ప్రోక్తార్థంలో పుస్తక నిర్మాణార్థంలో రచయిత యొక్క పేర్ల తర్వాత వచ్చే ఆ లేదా ఈయ వచ్చే ఖచ్చితంగా ఉంటాయి. ఆ లేదా ఈయ ఖచ్చితంగా ఉంటుంది. రచయిత యొక్క పేర్ల తర్వాత అకారం ఉంటుంది లేదా ఈయ ఉంటుంది. ఇది అనివార్యం. ఖచ్చితంగా ఎక్కడ చూసుకో ఏ లేఖ పేరు తీసుకున్నా ఈ రకంగా ఉంటుంది అన్నమాట. అస్తు. 177 నియమం చెప్పుకున్నా. నెక్స్ట్ 178వ నియమం రాసుకోండి. 178వ నియమం. ఎవరికైనా సందేహాలు అంటే వెనకమడి అడగండి. అస్తు. నియమం 178. తస్యేదం 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 తస్యా ప్లస్ ఇదం తస్యేదం. మామూలుగా ఇప్పుడు సంధి చేస్తే తస్యా ప్లస్ ఇదం తస్యేదం గుణ సంధి జరిగింది మధ్య. అస్తు. తస్యేదం సూత్రం ఇది 178వ నియమంలో. బ్రాకెట్లో వేసుకోండి. అతనిది అతనిది ఇది అతనిది ఇది అతనిది ఇది అంటే సంబంధార్థం చెప్పడంలో అతనిది ఇది ఇది అతనిది ఇది అంటున్నా. ఇది అంటే ఏదైనా వస్తువు. అతనిది ఈ వస్తువు, ఈ పదార్థం, ఈ పుస్తకం, ఈ ధనం ఏదైనా కావచ్చు, ఈ భవనం. అతనిది ఇది అంటే సంబంధార్థం చెప్పడంలో తస్య సంబంధ షష్ఠి భక్తిదా. సంబంధార్థం అంటే సంబంధం యొక్క అర్థం చెప్పడంలో శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక అంతిమంలో వస్తాయి.
శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తాయి. సంబంధం యొక్క అర్థం చెప్పడంలో శబ్దానికి అంతిమంలో ఆ లేదా ఇక వస్తాయి. ఆ లేదా ఇక వస్తాయి. ఆ లేదా ఇక వస్తాయి. శబ్దానికి అంతిమంలో ఆ ఉంటుంది, ఇక ఉంటుందండి. ఎక్కడ సంబంధం చెప్పేటప్పుడు అదేంటో చూద్దాం. ఇంకా దీంట్లో కంటిన్యూస్ ఇంకా ఆ శబ్దానికి ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఆ శబ్దంలో ప్రథమ అచ్చుకు ఇంకా ఆ శబ్దంలో ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఇంకా ఆ శబ్దంలో ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. వృద్ధి కూడా అవుతుంది. ఇంకా వృద్ధి కూడా అవుతుంది. ప్రథమ అచ్చుకు వృద్ధి కూడా అవుతుంది. ఉదాహరణ రాసుకోండి. ముందు దిన సంబంధి ఎగ్జాంపుల్ చెప్తాను. దినానికి సంబంధించి దినమునకు సంబంధించి ఎగ్జాంపుల్ దిన సంబంధి అని పెట్టి డ్యాష్ పెట్టుకోండి. దిన సంబంధాన్ని దైనికం అంటాం. అంటే ప్రతి దినం చేసే నిత్య క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి దిన సంబంధి దైనికం అంటాం. దీనికి సంబంధించి శబ్దాలు ఒకటి దైనికం. దీనికి సంబంధించి డ్యాష్ పెట్టి దైనికం. ఒక శబ్దం అంటే దైనికం అంటే ప్రతి దినం అని అర్థం. దైనికం ఇక్కడ ఇక వచ్చిందా? దైనిక శబ్ద దైనికాలు ఇక కనిపిస్తుందా? దైనిక దినస్య దినస్య దిన శబ్దానికి దిన అనేది శబ్దము. ఆ దిన శబ్దానికి అంతులు ఇక వచ్చింది. ప్లస్ దీలో ఉండే మొట్టమొదటి అక్షరానికి అచ్చుకు వృద్ధి అయిపోయింది. వృద్ధి ఏమో ఈకి వృద్ధి ఐ అయిపోయింది. అందుకే దైనిక అయిపోయింది. దిన శబ్దానికి దైనిక అయిపోయింది అన్నమాట. మనకి నియమాలు చెప్పుకున్నాము. శబ్దానికి అంతిమంలో ఇక లేదా అకారం వస్తుంది. ఇంకా ఆ శబ్దానికి మొదటి అచ్చు ఉంటే వృద్ధి కూడా అవుతుంది. దినలో ది అనేది మొట్టమొదటి అచ్చు కాబట్టి దానికి వృద్ధి ఏముంది? ఈకి వృద్ధి ఐ అయిపోయింది. అందుకే దైనిక అయిపోయింది. దైనిక ఓకేనా? దాన్ని దైనికం అయిపోతుందా? దిన సంబంధి దైనికం అంటే ప్రతి దినము అని అర్థం. నెక్స్ట్ అహన్ శబ్దం అండి. అహన్ అహన్కి ఆహ్నికం. ఆహ్నికం చూడు అహన్ ఉంది. అహన్లో ఆహ్నికం అయిపోయింది. సమస్త పదంలో ఆహ్నికం. ఆహ్నికం 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 ఈ రెండు దిన ఆహ్నికం సంబంధి. విగ్రహవాక్యం. మహోదయ ఆహ్నికం అనేది విగ్రహవాక్యమా మహోదయ? అగ్నిభవం ఆహ్నికం అంటే అహ్ని అన్న కూడా దినం అండి. రెండు శబ్దాలు దినవాచక శబ్దాలు అన్నమాట. దైనికం అని చెప్పవచ్చు, ఆహ్నికం అంటే ప్రతిరోజు అని చెప్పి రెండింటికి అర్థం ఒకటే. కాబట్టి శబ్ద భేదం, శబ్దం భిన్నంగా రాశాం. అహ్నిభవం ఆహ్నికం, దినే భవం దైనికం అంటాం. దినంలో జరిగేదాన్ని దైనికం అంటాం. అహ్నిభవం ఆహ్నికం. అహ్ని అంటే అహన్ అంటే దినము, దినంలో జరిగేదాన్ని ఆహ్నికం అంటాం. ఓకే విగ్రహంగా రాసుకుంటున్నా. ఇక్కడ అహ్నిలో ఆ రస్మంగా దానికి వృద్ధి చేస్తే ఆ అయిపోయింది. ఆకి వృద్ధి ఆ అయిపోతుంది కదా. అస్తు. నెక్స్ట్ దేవ సంబంధి. ఇప్పుడు దిన సంబంధి చూసాము. దేవ సంబంధి ఉదాహరణ ఇలా ఉంటే రాసుకోండి. దేవ సంబంధి అంటే దేవతకు సంబంధించి ఉదాహరణ ఇలా ఉంటాయి. దేవ శబ్దానికి దైవ అయిపోతుంది. దేవ శబ్దంలో అకారం ఉంది కదా, పైన ఇకారం చూపించాం. దైనికం ఆహ్నికం శబ్దానికి అంతిమంలో ఇక వచ్చింది. ఆది అచ్చుకు వృద్ధి చేశాం. ఇక్కడ కూడా దేవ శబ్దం. దేవ శబ్దానికి అంతిమంలో ఏమొస్తుంది? అకారం. దేవ దేవ అకారం ఉంది. ప్లస్ ఆ దేవలో ఉండే దేవ శబ్దం కదా, మొదటి వచ్చింది దే శబ్దం. దానికి వృద్ధి చేస్తే దైవ అయిపోయింది అన్నమాట. దేవ శబ్దానికి వృద్ధి చేస్తే దైవ అయిపోయింది. మొదటి వచ్చు దా కదా, ఏకారం కదా, దానికి వృద్ధి అయిపోయింది ఐ అయిపోయింది అన్నమాట. అందుకే దైవ అయిపోయింది. దైవ ఒకటి శబ్దం తీసుకున్నావిడ. దేవ భవ దైవ మహోదయ. దేవ భవ దైవ. దేవస్య భావ దేవస్య భావ దైవ. దేవస్య భావ దైవ. నెక్స్ట్ ఋతు సంబంధి. ఋతు సంబంధి అంటే శరద్ ఋతు. శరద్ సంబంధి అంటే శరద్ ఋతు సంబంధి అర్థం. శరద్ సంబంధి ఉదాహరణ అంటే శరద్ ఋతు సంబంధి ఉదాహరణ. డాష్ చేయండి.
శరదీభవ శారద. శరదృతిలో జరిగేటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని శారద అంటాం. శరదీభవం శారద, శరదీభవ శారద, శారద, శరదీభవ శారద అంటే శరద్ ఋతు జరిగేటువంటి ఏదైనా కావచ్చు కార్యం. నెక్స్ట్ లోక సంబంధి. ఇది ఋతు సంబంధి ఒక తీసుకుని అలా అన్ని తీసుకోవచ్చు. లోక సంబంధి, లోకం సంబంధి ఉదాహరణ ఎలా ఉంటుంది రాసుకోండి. లోకే భవ లౌకిక. ఇక్కడ ఇక వచ్చింది మళ్ళా. లోకే అక్కడ శారదలో అకారాంతము, దైవలో అకారం ఉదాహరణ. ఇప్పుడు మళ్ళా లోక సంబంధి ఉదాహరణలో మళ్ళీ ఇక వచ్చింది. లౌకిక, లోకే భవ లౌకిక. లోకంలో జరిగేదాన్ని లౌకికం అంటాం. లోకంలో జరిగేదాన్నే లౌకికం అంటాం. లోకే భవ లౌకిక, లోకే భవ లౌకిక. లోకే భవ లౌకిక. నెక్స్ట్ భూత సంబంధి. భూత అంటే పంచభూతాలు. భౌతిక, భూతే భవ భౌతిక. భూతంలో జరిగేదాన్ని భౌతికం అంటాం. భూతే భవ భౌతిక, భూతే భవ భౌతిక. భూతం అంటే ఏమిటండి? పంచభూతాలు. భూత. కానీ లోకంలో భూతాలు అంటే దయ్యాలు, భూతాలు, ప్రేతాలు అని చెప్పి అర్థం చేసుకుంటూ ఉంటారు. అవునా? భూతం అంటే దయ్యం అని అర్థం. దయ్యం అంటే భూతం పంచభూతాల్లో ఉంది, కలిసిపోయింది కదా. పంచభూతాలు కలిసిపోయి పాంచభౌతికం అంటాం, దాన్ని భూతం అంటాం. దాన్ని లోకల్ ఏ విధంగా అయిందంటే అక్కడ భూతం ఉంది. ఎందుకంటే మమకారం, ఆప్యాయత, ప్రేమానురాగాలు ఉంటాయి కదా. వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత పంచభూతాలు కలిసిపోతారు, మిట్టిలో కలిసిపోతారు. ప్రేమానురాగాలు అత్యధికంగా ఉండటం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు అనురాగంతో. మొన్న ఎవరో ఒక రాజకీయ నాయకుడు చనిపోయారు కదా మొన్న. వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న డ్రెస్ వేసుకుని 3 రోజులు అలా కూర్చుంది. అంటే ప్రేమ, అనురాగం ఎవరికైనా ఉంటుంది అన్నమాట. అట్లా అప్పుడు ఇంకా కొంత ఇప్పుడైనా కొంచెం పర్వాలేదు. అప్పుడు ఇంకా ఎక్కువ మమకాలు ఎక్కువ ఉండేది కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ ఉండేవాళ్ళు. అక్కడ పోతే ఏమవుతుంది, శ్మశానానికి వెళ్ళిపోయి కూర్చునేవాళ్ళు. కొంత అత్యంత ఇదిగా రాత్రి లేచిపోయే వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు ఆ మమకారంతో. అప్పుడు వాళ్ళు ఏదో ఒక భయపెట్టడం కోసం అక్కడ పోతున్న భూతాలు ఉంటాయంటే, దయ్యాలు ఉంటాయి అంటే, ప్రేతాత్మ అంటే ఏంటి, ఇక్కడ శరీరం వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోతుంటేనే. శరీరం వెళ్ళిపోతే ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది, అక్కడే ఉండదు అనుకోండి. అక్కడ పోతే ఆ భూతం ఉంటుంది అంటే దయ్యం ఉంటుందని ఆ రకంగా ప్రస్తావించేవాడు. అంటే భయపెట్టడం కోసం అక్కడికి వెళ్ళకూడదని. అక్కడ ఎందుకంటే ఆ శరీరం తగలబెట్టిన తర్వాత లేదా బూట్ చేసిన తర్వాత అక్కడ ఒక స్మెల్ ఉంటుంది, ఒక కెమికల్స్ ఉత్పన్నం అవుతాయన్నమాట. అక్కడ మలిన వాయువు ఉంటుంది అన్నమాట. దానివల్ల రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. అందుకే అక్కడ పోకూడదని చెప్పి ఏదో కొంచెం వాళ్ళ భయపెట్టడం చెబితేనా అది వికృతంగా మారిపోయి భూత ప్రేతాల కింద ఇది మార్చేశారు. కానీ వాస్తవంగా అటువంటి భూత ప్రేతాలు ఏముండవు. వెళ్ళిన చనిపోయిన వెంటనే ఆ జీవాత్మది ఆ పంచభూతాల్లోనే ఉంటుంది. 14 రోజుల వరకు. తర్వాత ఈశ్వరి వ్యవస్థానుసారంగా అది ఏదో ఒక ధాన్యాల్లోకి వెళ్ళిపోతుంది. పంచభూతాలు ఉండి ఏదో ఒక భూతంలోకి వెళ్ళిపోయి అక్కడ అది ఎక్కడైతే వెళ్ళాలన్నా జీవాత్మ అది గర్భంలోకి పరమాత్మ ప్రవేశింపజేస్తాడు. కాబట్టి ఆ భూతాలు చనిపోయిన తర్వాత ఎవరిని ఏమి చేయవు, అసలు లేవు కూడా. కాకపోతే అది లోకంలో వాళ్ళ మమకారం ప్రేమానురాగాలు ఉండటం వల్ల అక్కడ ఎక్కువ బాధపడుతుండే వాళ్ళని అక్కడికి వెళ్లకుండా చేయడం కోసం ఏదో మధ్యలో కొన్ని చేసిన ఉపాయాంతరాలకు అవి కాలాంతరంలో విపరీతంగా మారిపోయి అది నిజంగా అలాంటి భూత ప్రేతాలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. వాస్తవంగా అటువంటి భూత ప్రేతాలు అంటూ ఏమి ఉండవండి. అస్తు. పంచభూతాత్మక పిశాచి సంబంధి పైశాచికం అనకండి. పిశాచి సంబంధి పైశాచికం. పిశాచి సంబంధి పైశాచికం. అవునండి. ఏమంటున్నారు? పంచభూతాత్మైనటువంటి శరీరం అని కూడా అంటూ ఉంటాం కదండి. పంచభూతాలతోనే మన శరీరంలో అన్ని 5 తత్వాలు ఉన్నాయి. అగ్ని ఉంది, నీరు ఉంది, ఇంకా అగ్ని, నీరు, వాయువు ఉంది, ఆకాశం ఉంది,
ఇంకో తత్వం ఏంటి? భూమి తత్వం, పృథ్వీ తత్వం కూడా ఉంది. ఓకేనా? ఈ రెండు తత్వాలు కలిస్తేనే మన పాంచభౌతిక తయారైనాడు. ఓకేనా? దీంట్లో కూడా పైశాచిక తత్వం కూడా ఉంది కదండి, 5 కలిసి ప్రతి అందులో ఉన్నట్టుగానే కెమికల్. దానికి రూపాంతరం పిశాచత్వం అనేది, పైశాచికం. అదే అదే నిసర్గ సంబంధించి నైసర్గికం. నిసర్గకు సంబంధించి నైసర్గికం. అస్తు, ఉత్తమం. అలా ఎన్నో రాసుకోవచ్చు. నిసర్గకు సంబంధించి నైసర్గికం. ఓకేనా? అస్తు. ఈ రకంగా మనం శబ్దకోశం చూసామండి. అభ్యాసం 55లో దీన్ని ఉపయోగించే నియమాలను ఉపయోగించి, శబ్దకోశం ఉపయోగించి సంస్కృత వాక్యాలు ఎలా ఉన్నాయి చూద్దాం. రాసుకోండి. నేను రాసుకొని ఉంటారు, గ్రూపులు పెట్టారు. ఆన్సర్స్ రాసుకోండి. ఉదాహరణ వాక్యాలు, సంస్కృత ఉదాహరణ వాక్యాలకు తెలుగులో ఆన్సర్స్. మమ సమీపే కంచుకః అధో వస్త్రం అంగప్రోక్షణం ఉత్తరీయః ఉపానత్ చ సంతి పరంతు ఉష్ణీషం శిరస్కం చ నాస్తః. పరంతు ఉష్ణీషం శిరస్కం చ నాస్తః. ఇది మనకు సంస్కృత వాక్యం అండి. దీని యొక్క సమాధానం వచ్చేసి మమ సమీపే అంటే నా దగ్గర, కంచుకః అంటే కంచుక అంటే షర్ట్ అంటే ఏమంటాం తెలుగులో చొక్కా, అధో వస్త్రం ధోతి, అంగప్రోక్షణం 12 వల్లే, ఉత్తరీయ పైపంచి, ఉపానత్ బూట్లు, ఇంకా ఉపానత్ బూట్లు ఉన్నాయి. పరంతు కానీ, ఉష్ణీషం అంటే తలపాగా, శిరస్కంచ ఇంకా టోపీ, నాస్తహ లేవు. తలపాక మరియు ఇంకా శిరస్కు అంటే టోపీ లేవు. మహోదయ ఒకసారి చేయండి. మమ సమీపే అంటే నా దగ్గర, చొక్కా చూడండి స్లైడ్ మీద కనిపిస్తున్నాయి. అధో వస్త్రం అంటే ధోతి, అంగ ప్రోక్షణం అంటే వల్లే 12, ఉత్తరీయ పైపంచి, ఇంకా చా శబ్దం చా శబ్దం ముందు తీసుకుని, ఇంకా ఉపానత్ బూట్లు, ఉపానత్ బూట్లు, సంతి ఉన్నాయి, ఇంకా బూట్లు ఉన్నాయి. పరంతు కానీ, ఉష్ణీషం అంటే తలపాక అంటే కదా పైన పగిడి కట్టుకుంటాం కదా, తలపాక, ఇంకా శిరస్కం ఇంకా టోపీ లేవు, ఇంకా టోపీ లేవు. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి లేవు అని అర్థం. తలపాక లేదు, టోపీ లేదు. టోపీ ఈ రెండు కాబట్టి నాస్తహ అని చెప్పాం. తలపాక ఒకటి, శిరస్కం రెండు ఉన్నాయి కాబట్టి అందుకే నాస్తహ, ఈ రెండు లేవు అని రాస్తాం. వల్లే అంటే ఏంటండి? వల్లే అంటే టోపీయా? కాదు, అంగప్రోక్షణం. వల్లే అంటే టవల్ అండి. టవల్ అంగ ప్రోక్షణ, అంగాలను ప్రోక్షణ చేసుకుంటాం. మన శరీరం యొక్క అవయవాలను ప్రోక్షణ అంటే శుద్ధి చేసుకుంటుందని అంగ ప్రోక్షణం అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. సైంధవం ఆనయ. సైంధవం ఆనయ, సైంధవం ఆనయ అంటే ఉప్పు తీసుకొనిరా లేదా గుర్రం తీసుకొనిరా. రెండు అర్థాలు. సైంధవం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఉప్పు అని తీసుకోవచ్చు లేదా గుర్రం అని కూడా తీసుకోవచ్చు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది ఉపయోగించుకొని అది ఉపయోగించుకోవాలి. సైంధవం ఆనయ, సైంధవం తీసుకొని అంటే ఉప్పు తీసుకొని రా లేదా గుర్రాన్ని తీసుకొనిరా. రాజు ఎక్కడైనా బయటకు వెళ్తున్నాడు అనుకోండి, అప్పుడు సైంధవం అంటే గుర్రం అని అర్థం చేసుకుంటాము. భోజన సమయంలో ఉన్నారనుకోండి, అక్కడ ఉప్పు అని అర్థం చేసుకుని ప్రకరణాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అది తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ ఇదానీంతనః ఛాత్రాః, ఇదానీంతనాః ఛాత్రాః, ఇదానీంతనాః ఛాత్రాః పురాతన ఛాత్రవత్ నా గురుభక్తాః సంతి. కరెక్టే కదా? ఇదానీంతనః ఛాత్రాః పురాతన ఛాత్రవత్ నా గురుభక్తాః సంతి. కరెక్టేనండి, కరెక్టే.
ఈ రోజుల్లో ఇప్పుడున్న ఛాత్రులు విద్యార్థులు పురాతన నుండే విద్యార్థులకు సమానంగా గురు భక్తులు కాదు. పురాతన నుండి వాళ్ళు ఎంత కష్టపెట్టి ఇబ్బంది పెట్టినా అసలుకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు, అంత గట్టిగా ఉండేవాళ్ళు, ఏం చెప్తే చేసేవాళ్ళు, అంత క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. గురువు వస్తుందంటే పక్క కూర్చునే వాళ్ళు కూడా కాదు, చేసి నిలబడేవాళ్ళు. అంటే అంత గురుభక్తి ఉండేవాట. ఇప్పుడున్న విద్యార్థులు అలాంటి గురుభక్తి ఎక్కడ మనకు కనిపించినామంటే దూరం నుంచి పక్కన వచ్చినప్పుడు కూర్చొని నమస్తే అని చెప్పి గుడ్ మార్నింగ్ అని చెప్పి కూర్చుంటామట, లేవని కూడా లేవు. అంటే అంత భక్తి ఇప్పుడు కనిపించదు విద్యార్థుల్లో. ఏమంటే ఇప్పుడు విద్యార్థి అన్నా, ఆ గురువు అన్నా, అధ్యాపకుడు అన్నా వారు ఒక సేవ అంటే ఒక నౌకరు కింద అనే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నా, వాళ్ళు సేవ చేస్తున్నారు, మనకు ఏ చదువు చెప్తున్నారు అనే భావంతో ఉన్నారు అన్నమాట. కాబట్టి అందుకే ఈ వాక్యం కూడా అలా చెప్పబడింది. సో వాక్యము ఇదానింత అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఛాత్రులు గురుభక్తులు కాదు. జీ చెప్పండి. ఈ రోజుల్లో గురువులు శిష్యుల్ని స్నేహితుల్లా చూస్తున్నారండి. అందుకే వాళ్ళు అలా చూస్తున్నారంటావా? అంటే పరస్పరం ఒకరిదే కాదండి, రెండు పక్కల నుంచి వర్తిస్తుంది. అందులో ముందు గురువులు వర్తిస్తుంది, ముఖ్య గురువులు ఉండాలి. కానీ వాళ్ళకు స్నేహితులుగా చూస్తున్నా కూడా ఓకే మంచిదే, కానీ అలాంటి భక్తుడు కనిపించే స్నేహంగా చూసేవాళ్ళు లేదు. అప్పట్లో గురువు అంటే ఛాత్రులంతా పుత్రులకు సమానమైన వాళ్ళు. ఆచార్యుడికి శిష్యులు అంతే వాసి వెళ్తుందా, వాళ్ళు తమ కొడుకుల్లాగా చూసుకునే వాళ్ళు, పుత్రుల్లాగా చూసుకునే వాళ్ళు. మీరు శిష్యులు స్నేహితుల్లాగా చూసుకుంటా అన్నాం. ఆ స్నేహత్వం ఉండే కూడా ఖచ్చితంగా అక్కడ ప్రేమానురాగాలు ఉంటాయి. ఆ స్నేహత్వం తక్కువ అయిపోయింది. ఆ స్నేహత్వం తక్కువ ఎక్కడైంది, రెండు పక్కల ఉండాలన్నమాట, ఒక పక్కన ఉండకూడదు. నాకు అని అధ్యాపకులు ఎవరు చెప్తున్నా ఖచ్చితంగా ఎవరికి కూడా విద్యార్థుల మీద ఖచ్చితంగా ప్రీతి భావన, స్నేహ భావన ఉంటుందండి. కానీ అక్కడి నుంచి రెస్పాండ్ అనేది దానికి ప్రతిక్రియ కనిపించకపోతే వాళ్ళు ఉపేక్షిస్తారు అంతే. అప్పట్లో వాళ్ళని ఏం మార్చడానికి నిష్కాంభావంతో వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అంటే అంత ధైర్యం, ఓపిక అంటే ఇప్పుడు అధ్యాపకులు గురువులలో కూడా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు క్షమిస్తారు. ఎప్పుడు అలా చేస్తున్నా అనుకోండి వాళ్ళ మీద శ్రద్ధ తగ్గిపోతుంది, ఉపేక్షవాన్ని వచ్చి వదిలేస్తున్నాం అంతే. కానీ ఇప్పుడు కూడా ఆ పరంపర అయితే ఉంది. నిజంగా మనసులో అయితే గురుత్వం పొందారో, ఛాత్రుల పట్ల తప్పు చేసినప్పుడు కూడా మనసులో వాళ్ళ పట్ల ద్వేష భావన, ఈర్ష్య భావన ఎప్పుడు కలగదండి. ఉపేక్షించవచ్చు, వదిలేయవచ్చు, కానీ ఎప్పటికైతే వాళ్ళ మనసులో ఇప్పుడు కూడా అది గురువులే ఒకటి లేశ మాత్రం కల్మషం లేదండి. ఎటువంటి వ్యక్తి గురువు అంటే విద్య చెప్పే గురువే కాదు, ఎటువంటి విద్య, ఎటువంటి సామాన్య శిల్పకళ నేర్చుకున్నా కూడా అక్కడ కూడా గురువు భావనతో, సమర్పణ భావంతో నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అన్యాయం చేయడు. ఒక దొంగ వ్యక్తిని చూసుకొని, దొంగతనం చేసే వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని నమ్ముకొని వెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి కూడా నమ్ముకొని వచ్చిన వ్యక్తిని ఎప్పుడు అన్యాయం చేయడు. కావాలి చూడండి, ప్రాణ అర్పించినా అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అది గురు భావన. అది కర్మ ఎటువంటిది అది భిన్న విషయం. కానీ నమ్ముకొని వచ్చినప్పుడు, సమర్పితం వచ్చినప్పుడు అటువంటి వ్యక్తి కూడా, దొంగ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నం చేస్తామట. ఎందుకు? నాకు సమర్పితమై వచ్చాడు, నన్ను నమ్ముకొని వచ్చాడు. అట్లా అది ఒక విద్యా విషయంలో, మంచి విషయంలో ఆ భావన ఎందుకుంటుందని. కాబట్టి గురువు అనేది పదంలో ఒక కల్మషం లేనిది, ఎప్పుడు కూడా ఎవరు అన్యాయం చేయదు. ఇంతవరకు కూడా ఇతిహాసం ఎవరైనా తీసుకోండి, నువ్వు నమ్మిన వ్యక్తి ఎప్పుడు నీకు పొరపాటున కూడా, నీకు లేశ మాత్రం కూడా అన్యాయం చేయడు సమర్పణ భావం సమర్పించినప్పుడు. అలాంటి అపవాదాలు చాలా కనిపిస్తుంటాయి. అక్కడ అపవాదాలు కనిపించిందంటే అక్కడ భక్తి లేదు కాబట్టి అపవాదాలు కనిపిస్తున్నాయి. భక్తి ఉంటే నిజంగా అటువంటి చోటే లేశ మాత్రం కూడా మనకు స్వార్థం కనిపించదు అన్నమాట, నిస్వార్థం కనిపిస్తుంది. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. కరెక్ట్ గా చెప్పండి. ఏంటండి? కరెక్ట్ గా ఇంకా పూర్తిగా ఈ రోజుల్లో ఉండే విద్యార్థులు ప్రాచీన కాలంలో ఉండే విద్యార్థులకు సమానంగా గురుభక్తులు కాదు. దాన్ని బహువచనంలో ఇదానీంతన ఛాత్రాహ అంటే ఈ రోజు ఉండే ఛాత్రులు అంటే విద్యార్థులు పురాతన కాలంలో ఉండే విద్యార్థులకు సమానంగా లేదు. పురాతనంలో ఛాత్రులకు సమానంగా గురు భక్తులు కాదు, లేదా గురు భక్తి లేదు. ఎలాగ రాసుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన బిందువు వస్తుంది. పాణినీయం అష్టాధ్యాయం అవశ్యం పఠ. చూడండి ఎంత ముఖ్యమైన విషయం చెప్పారు. చూడండి, ఇవి విద్వాంసుల యొక్క వచనాలైన వాక్యాలు. సరదాగా మన వాక్యం మనం చెప్పుకుంటే అక్కడ కూడా ఒకటి సైద్ధాంతిక విషయాన్ని బోధిస్తా అండి.
ఋషి యొక్క శైలి, విద్వాంసుల యొక్క శైలి ఏంటంటే వాళ్ళు సామాన్య కాలక్షేపం వినోదం చేసినా కూడా కావ్యాలతోటి అక్కడ కూడా ఉపయోగపడేటువంటి వినోదమే ఉంటుందన్నమాట. జీవితంతో ముడిపోయిన సైద్ధాంతిక వచనాలు, వాక్యాలే ప్రేరణాదాయకంగా ఉంటాయి. ఏది పడితే ఇది అర్థహీనమైనటువంటి వాక్యాన్ని ఉపయోగించదన్నమాట. సార్థకమైన వాక్యాలు తీసుకుంటుందన్నమాట. అంటే అది కూడా మనకు ఆ వాక్యాలు ఏదో ఒక జీవితంలో ఉపయోగపడే విధంగా. అస్తు చూడండి, పాణినీయం అష్టాధ్యాయం అవశ్యం పఠ. వాస్తవంగా ఇది మటుకు నిజం, ఖచ్చితంగా అనివార్యంగా చదవాలి. నేను ఒక విషయం చెప్తూ ఉంటాను, ముందుకు చెప్పాను, వాళ్ళు ఏ క్షేత్రంలో చదువుకోనివ్వండి, డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకేదైనా అగ్రికల్చర్ కావచ్చు, ఎక్కడైనా ఉండండి, కానీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, బాల్యావస్థలో ఉన్నప్పుడు, భవిష్యత్తు ఏమైనా తయారు కావండి. ఇది మటు ఖచ్చితంగా ఒక గంట కాదు, ఒక గంట అవశ్యం చదువుకుంటేనే వాళ్ళలో బుద్ధి యొక్క ప్రకార శక్తి ఇంకా పెరుగుతుందండి. ఏ క్షేత్రంలో ఉన్నా ఆ క్షేత్రంలో ఇంకా నైపుణ్యం సంపాదించగలుగుతారు, బుద్ధి యొక్క క్షమత పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ అష్టాధ్యాయాన్ని పాయించిన అష్టాధ్యాయం ఎంతో వైజ్ఞానికంగా ఉందండి. దాని ప్రక్రియ ప్రణాళిక, దానికి సమానమైన గ్రంథం ఇంతవరకు ఏది కూడా లేదు. దీన్ని సైంటిస్టులు చెప్తున్నారు, చాలా మంది వైజ్ఞానికులే. ఇది ఎంత సైంటిఫిక్ గా ఉందంటే అది దానికి అసలుకి వాని యొక్క బుద్ధికి ఎటువంటి సూక్ష్మత వస్తుందంటే అటువంటి సూక్ష్మత వచ్చేస్తున్నాడు. ఒక్కొక్క పొల్లు అక్షరాన్ని కూడా అక్కడ ప్రతిదీ కారణపూర్వకంగా హేతుబద్ధంగా చూపించదన్నమాట ఇక్కడ. కాబట్టి ఇది ఖచ్చితంగా అనివార్యంగా ఎవరు ఏ క్షేత్రంలో ఉన్న పిల్లలకు మటు ఖచ్చితంగా నేర్పించే అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా. కాబట్టి మనం చదువుకోలేకపోయినా కానీ వచ్చే జనరేషన్ ఖచ్చితంగా మళ్ళా మన ప్రాచీనత్వం వస్తుందండి. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది రకరకాల, ఎప్పుడు ఏమో తెలియదు, ఒకసారి అంతం అవుతుంది. భౌతిక టెక్నాలజీ అంతా ఒకసారి అంతం అయిపోతుంది. ఈ చూనికి డెవలప్మెంట్ గా అనిపిస్తున్నాం, మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. మళ్ళీ అది ఎక్కువ రోజులు కూడా మళ్ళీ ప్రాచీనత్వంలోకి వస్తాం. ఏముంది ఇప్పుడు ఈ విధంగా కొట్టుకుంటున్నారు, అనుభవం చేసుకుంటున్నారు. ఏముంది వేదాన్ని ఒక అనుభవం వేసినా పంట పొలాలు ఏంటి ఏం పండవు అనమాట, మొత్తం అదంతా ఇదే అయిపోతుందన్నమాట. వర్షం ఉండదు, పంట పొలాలు ఏం వేసినా మొలకెత్తవు అనమాట. అటువంటి అనుభవాలు తయారు చేసుకుని కూర్చున్నామన్నమాట. ఏముంది ఆవేశం ఒకరి మీద ఒకరు చేసుకుంటుంది. ఒకరు ఇప్పుడు నాలుగైతే కలుస్తా ఉన్నాయి, ఇంకా దానితో మొత్తం విశ్వయుద్ధం పడింది అనుకోండి, మనకి మహాభారత యుద్ధం తర్వాత విధంగా అంతం అయిపోయిందో అట్లా విశ్వయుద్ధం మళ్ళీ ఒకసారి వచ్చిందంటే అక్కడ ఏముండదు, మొత్తం నాశనం అయిపోతుంది. మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది అన్నమాట. కానీ సమస్త విద్యలకు అన్నిటికీ మూలము మన ప్రాచీన విద్య. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉత్పన్నమైనటువంటివే. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ టెక్నాలజీ లేక కాదు, ఉపయోగించక కాదు, ఇవన్నీ కూడా టెక్నాలజీ అయినప్పటికీ కూడా వాటిని వీటితో పాటు మన ఆధ్యాత్మిక విద్యతో పాటు కలుపుకొని ఉపయోగించుకుంటూ పోతూ ఉంటేనే, ధర్మపూర్వకంగా నడుచుకుంటూ పోతే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. కేవలం టెక్నాలజీ ఒకటే అది మనకు జీవితంలో ఉపయోగపడదు. ఆధ్యాత్మికతో పాటు ఇది కూడా రెండు ఉండాలి, ఒకటి పూరకంగా ఉంటాయన్నమాట. అప్పుడు జీవితం ఈ సృష్టిలో నియమ ప్రక్రియ విధి విధానం అంతా హ్యాపీగా హ్యాపీగా ఉండగలుగుతావు, సంతోషంగా ఉండగలుగుతావు అన్నమాట. రెండు పూరకంగా ఉండాలి. కాబట్టి ఏదేమైనా కానీ అది భిన్న విషయం. ఏం జరుగుతుంది భవిష్యత్తులో, నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనం ఏం చెప్పలేము. కానీ మనకు ఒక సంస్కారం అంటూ మనలో నేర్చుకోవాలి. మనం చదవకపోయినా మన పిల్లలకు ఆ సంస్కారం ఇవ్వాలి. సంస్కారం ఎప్పుడు వ్యర్థం కాదండి. ఏమవుతుంది మా పిల్లవాళ్ళతో ఏం ఉపయోగపడుతుంది పరీక్షలు అండి, ఈ సిలబస్ ఇంత ఉంది, దానికి దీంట్లో ఎంత పురుషార్థం చేస్తే అక్కడ అంత సమయం తగ్గిపోతుందండి. ఇక్కడ చేసిన పురుషార్థము అక్కడ సమయం తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. చేసిన మనిషికి ఎంత కర్మ చేస్తే అంత బుద్ధికి ప్రఖరత పెరుగుతుంది. కర్మ చేయడం వల్ల బుద్ధికి ప్రఖరత, బుద్ధి యొక్క సూక్ష్మత పెరుగుతుంది, కానీ శీఘ్రత్వం పెరుగుతుంది, కానీ లేట్ కాదు. ప్రాథమిక దశలో లేట్ కావచ్చు, కానీ దీనివల్ల బుద్ధి యొక్క క్షమత ఇంత తీవ్రంగా, మనసు ఏ విధంగా వేగంగా పనిచేస్తుందో అంత క్షమత ఈ బుద్ధికి ఉంది అన్నమాట. అంత గ్రహించగలుగుతుంది. కాబట్టి నాకు ఈ పని ఉందండి, ఆ పని ఉంది, ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి అలా అనుకోవద్దు. మా పిల్లవాడికి బరువు ఎక్కువ అవుతుంది. జ్ఞానం అనేది తేలికైందండి, జ్ఞానం బరువైంది కాదు. ఎప్పుడు బరువైంది? నువ్వు బట్టి విద్యలు చదివినా అంటే, బట్టి పట్టడం అంటే ఏంటి? బట్టి పట్టడం అంటే తెలుగులో అర్థం చేసుకోకుండా బట్టి పడుతూ ఉంటామంట. అవి నీకు బరువు అనిపిస్తామంట. అర్థపూర్వకంగా చేసుకున్నామంట, అర్థపూర్వకం తెలుసుకున్నామంటే ఎంత తేలికగా ఉంటుందంటే అసలు నీకు నీ దగ్గర జ్ఞానం ఉందని కూడా అనిపిస్తున్నామంట. అంటే అంత తేలికైందంట, అంత ఇదిగా ఉంటుందన్నమాట. దాంట్లో బరువు అనిపించదు. ఇంకా దాని పట్ల లోపల దిగువకి వద్దు, నీకు మహతి ఆనందం కలుగుతుంది, అత్యంత శాంత స్థితి కలుగుతుందన్నమాట. కాబట్టి అర్థపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం భారంగా ఉండదు. కానీ క్రియాం వినా జ్ఞానం భారం. క్రియ లేకుండా, అర్థం లేకుండా చేసుకుంటే అదంతా భారంగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి అర్థపూర్వకంగా చేసుకుంటే అత్యంత సూక్ష్మంగా శాంత స్థితిని మనలో కలిగిస్తుంది. అస్తు. పాణి వ్యాకరణం, పాణి అష్టాదీని అవశ్యం ఖచ్చితంగా చదువుకోవాలి. చదువుకో, అవశ్యం పట, నిశ్చయంగా అంటే అవశ్యంగా చదువు. పాణి యొక్క వ్యాకరణంను అష్టాధ్యాయిని ఖచ్చితంగా చదువుకో.
నెక్స్ట్ స వస్త్రాన్ని క్రీణాతి, క్రీణాతు, అక్రీణాత్, క్రీణీయాత్, క్రీణీయాత్, క్రేష్యతి వా, క్రేష్యతి వా. అతడు వస్త్రాన్ని కొంటున్నాడు, అతడు వస్త్రాన్ని కొంటున్నాడు, కొనాలి, అక్రీణాత్ కొన్నాడు, మళ్ళీ క్రీణ్యాత్ కొనాలి, క్రేష్యతి కొంటాడు లేదా కొంటాడు. లట్టు, లోటు, లంగు, లింగు, లిరుంగు 5 రకాలు ఇచ్చాండి. మిగిలిన 5 రకాలు కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి మనం. అస్తు. నెక్స్ట్ 6వ వాక్యం. సహ పుస్తకం విక్రేత పుస్తకాన్ని విక్రీణీతే. సహ పుస్తక విక్రేత, ఆ పుస్తక విక్రేత అమ్మేవాడు, ఆ పుస్తకం అమ్మేవాడు పుస్తక విక్రేత, ఆ పుస్తకం అమ్మేవాడు పుస్తకాలను అమ్ముతున్నాడు, ఆ పుస్తకం అమ్మేవాడు పుస్తకాలను అమ్ముతున్నాడు, అమ్ముతున్నాడు, ఆ పుస్తకం అమ్మేవాడు పుస్తకాలను అమ్ముతున్నాడు. విక్రేత. అదే వి ఉపసర్గం వస్తే క్షమ్యత ఏం చెప్పాను, పుస్తకాన్ని ఆ పుస్తకము అమ్మేవాడు పుస్తకాలను అమ్ముతున్నాడు. పైన చెప్పాము అతడు వస్త్రాలను కొంటున్నాడు, కొనాలి, కొన్నాడు, కొనాలి, కొంటాడు. అతడు వస్త్రాలను కొంటున్నాడు, పుస్తకాలను అమ్మేవాడు పుస్తకాలు అమ్ముతున్నాడు. అక్కడేమో కొంటున్నాడు, ఇక్కడ అమ్మటం అక్కడ కొనటం. సహ వస్త్రాన్ని క్రీణాతి కొంటున్నాడు, కొనాలి, కొంటాడు. ఇక్కడ పుస్తక విక్రయ, పుస్తకం అమ్మేవాడు పుస్తకాలు అమ్ముతున్నాడు, కొనడం అమ్మడం. ఇక్కడ విక్రీ అయినప్పుడు అమ్మటం వస్తుంది. ఓకే. విక్రీణీతే. సహ పుస్తకాలను విక్రీణీతే అంటే అమ్ముతున్నాడు, విక్రయం చేస్తున్నాడు. క్రయ విక్రయం అంటే కొనటం, విక్రయం అంటే దాన్ని అమ్మటం. క్రయ విక్రయం అలాగా విక్రయం చేస్తుంది, దాన్ని విక్రీణీతి అంటాం. నెక్స్ట్ వాక్యం చూడండి. సహా చౌరం బధ్నాతి, దధి మత్నాతి, భోజనం అశ్నాతి, దుర్జనం క్లిష్ణాతి, కస్యాపి ధనం చ నా ముష్ణాతి. చూడండి అర్థం. సహ చోరం బధ్నాతి, అతడు దొంగవాడిని బంధిస్తున్నాడు అంటే కట్టి పడేస్తున్నాడు, అతడు దొంగవాడిని కట్టి పడేస్తున్నాడు. దది మత్నాతి, దది అంటే పెరుగు చిలుకుతున్నాడు, దధి మత్నాతి పెరుగు చిలుకుతున్నాడు. భోజనం అశ్నాతి, భోజనం అశ్నాతి భోజనం తింటున్నాడు, అశ్నాతి అర్థం లేదు, అశ్నాతి తింటున్నాడు, భోజనం అశ్నాతి భోజనం తింటున్నాడు. నెక్స్ట్ దుర్జనం క్లిష్ణాతి, దుర్జనం క్లిష్ణాతి, దుర్జనం క్లిష్ణాతి, దుర్జనం క్లిష్ణాతి, దుర్జనం క్లిష్ణాతి. దుష్టుణ్ణి బాధ పెడుతున్నాడు, దుష్ట వ్యక్తిని బాధ పెడుతున్నాడు. ఎవరు? రాజా. దుష్ట వ్యక్తిని బాధ పెడుతున్నాడు. ఇంకా కస్యాపి ధనం చ నామోష్ణది, ఎవరి యొక్క ధనం కూడా దొంగలించడం లేదు. ఇంకా కస్యాపి ధనం, ఎవరి యొక్క ధనం కూడా దొంగలించడం లేదు. నాముష్ణాతి, ఎవరి యొక్క ధనం కూడా దొంగలించడం లేదు, ఎవరి యొక్క ధనం కూడా దొంగలించటం లేదు.
ఎవరి యొక్క ధనం కూడా దొంగలించటం లేదు. ఓకే, ఇవి మనకు సంస్కృత వాక్యాలు. తెలుగులో చూడండి, తెలుగులో అనువదించండి. నీవు నీ వస్త్రం, చొక్కా, ధోవతి, పాయజామా, కంబలి, పరుపు, తలపాగా, టోపీ, వల్లె, రుమాలు మరియు దిండు స్వచ్ఛంగా ఉంచుకో. రాసుకోండి. త్వం, చూడు ఇక్కడ ఏ శబ్దాలు అదే సమంగా చెప్తున్నా అండి. త్వం నీవు, తవ వస్త్రం, అక్కడ మమ వస్త్రం అని చెప్పాము, ఇక్కడ తవ వస్త్రం అంటున్నాం. పైన సంస్కృత వాక్యంలో నా వస్త్రం అని చెప్పి ఇక్కడ నీ వస్త్రం అంటున్నాం. తవ వస్త్రం, తవ వస్త్రం, కంచుక, పై శబ్దాలు మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. తవ వస్త్రం అంటే నీ వస్త్రము, తవ వస్త్రం, కంచుక, అధో వస్త్రం, అధో వస్త్రం, పాదయామః, పాయజామ అంటే పాదయామః, 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 కంబలి అంటే కంబలః, కంబలః, పరుపు అంటే రజాయి, నీషారః, 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 పరుపు, నీషారః, తలపాగా అంటే ఉష్ణీషం, పైన కూడా వచ్చింది ఉష్ణీషం. తలపాగా అంటే ఉష్ణీషం, ఉష్ణీషం అనా, ఉష్ణీషం, ఉష్ణీషం. టోపీ, శిరస్కం, శిరస్కం. వల్లె, వల్లె అంటే అంగ ప్రోక్షణం, అంగ ప్రోక్షణం. రుమాలు, రుమాలు అంటే ముఖ ప్రోక్షణం. రుమాలు అంటే ముఖ ప్రోక్షణం, హ్యాండ్ కర్చీఫ్ అంటాం కదా అది. ముఖ ప్రోక్ష, రుమాలు అంటే ముఖ ప్రోక్షణం. శబ్దకోశం వచ్చాయి విని శబ్దాలు గమనించండి. ముఖ ప్రోక్షణం. నెక్స్ట్ దిండు, దిండు అంటే ఉపధానం, ఉపధానం, ఉపధానం చ, ఉపధానం, ఉపధానం అంటే దిండు, ఉపధానం. తలగడ అని కూడా అంటాం కదా దిండును, తలగడ, దిండు. ఉపధానం చ, ఉపధాన, దిండు అంటే ఉపధానం చ, స్వచ్ఛంగా ఉంచుకో, స్వచ్ఛం కురు, స్వచ్ఛం కురు, స్వచ్ఛంగా ఉంచుకో. స్వచ్ఛం స్థాపయాలి అంటే స్వచ్ఛం స్థాపయ, స్వచ్ఛం స్థాపయ, స్థాపయతు, స్థాపయతాం, స్థాపయంతు, స్థాపయ, స్వచ్ఛంగా ఉంచుకో. లేదా స్వచ్ఛం కురు, స్వచ్ఛంగా చేసుకో. స్వచ్ఛం స్థాపయ, స్వచ్ఛం కురు, కురు శబ్దం వస్తుంది. ఇంటికి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాక్యం. చొక్కా మరియు ధోవతి ధరించు అంటే వేసుకో. కంచుక అధో వస్త్రం చ ధారయ, కంచుక అధో వస్త్రం చ ధారయ, కంచుక అధో వస్త్రం చ ధారయ, కంచుక అధో వస్త్రం చ ధారయ. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. స్త్రీ అప్పుడు ఏం చెప్పాను? కంచుక ఏ క్వశ్చన్ చెప్పానా? కంచుకం అధో వస్త్రం, కంచుకః అధో వస్త్రం చ ధారయ. కంచుకం కర్మ అవుతుందండి, కర్మ అవుతుంది కాబట్టి త్వం కంచుకం అధో వస్త్రం చ, ద్వితీయ భక్తి ఏకవచనం తీసుకోవాలి. అంటే కంచుకమును అంటే చొక్కను, అధో వస్త్రాన్ని అంటే ధోతిని వేసుకో, కర్మ అనమాట. ద్వితీయ భక్తి ఏకవచనం కావాలి. ఓకే, ఇక్కడ ధారయ అంటే ధార యొక్క క్రియాపదం ఏంటి? ఏ క్రియాపదం? మధ్యం పురుషు ఏకవచనం. ఏకవచనం కర్త ఏముండాలి? ధార క్రియాపదం బట్టి మనం కర్త నిర్ధారించాలి, ఇవ్వలేదు.
క్రియాపదం ఏముంటుంది అక్కడ? ధార అంటే క్రియాపదం ఏముండాలి? కర్మ త్వం ఉండాలి. త్వం వస్తున్నాడు. ధార శబ్దంలోగానే ఒకవేళ త్వం ఇచ్చిన కొన్ని క్రియాపదం చెప్పినా ఖచ్చితంగా ధారనే వస్తుంది. లేదా ధార ఇచ్చిన క్రియ త్వమే వస్తుంది. ధార ఎటువంటి వస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి. క్రియాపదం బట్టి కర్తను బట్టి క్రియాపదని మనమే అధ్యాహనం చేసుకోవాలి. ఓకే, అస్తు. నెక్స్ట్ వాక్యం. 7 అయింది మహోదయ. తన చీరను ఏంటండి ఏమంటుంది నాగమణి గారు? 7 అయింది అన్నా మహోదయ. 7:02 అయింది అన్న. ఓ 7 అయిపోయింది అంటావా? సరే అండి, అయితే నెక్స్ట్ రేపు చెప్పుకుందాం లేట్. అయితే ఈరోజు కొంచెం విషయం కంచుకం అధోవస్త్రం కదా. కంచుకం అధోవస్త్రం చ. కంచుకం అధోవస్త్రం చ ధారయ. కంచుకం అధోవస్త్రం చ ధారయ. ఓకే అండి, మిగిలిన వాక్యాలు రేపు చెప్పుకుందాము. ఈరోజు కొంచెం విషయాంతంగా లోపలికి వెళ్ళిపోయాం. అస్తు. మంత్రపాఠ. మిగిలిన వాక్యాలు సందేహాలు ఉన్నాయి దీంట్లో? ఓకే అండి, నోట్స్ నీట్గా రాసుకోండి. ఎంత నీట్గా రాసుకుంటే అంత మీకు చక్కగా అర్థమవుతుంది. ప్లస్ ఒకసారి రివిజన్ చేయండి. ఇంకా మీరు ఇప్పుడు సమర్థవంతులు అయ్యారు. మీరంతా కూడా ఖచ్చితంగా పాఠాలు మీ పిల్లలకి ఎవరికొద్దు, ముందు మా ఇంట్లో మనం స్టార్ట్ చేసుకుందాం. వారు నేర్పించండి. సంస్కృత విద్య, దేవభాష అనేది చాలా అవసరం వాళ్ళకి. వాళ్ళ సంస్కృతి అనేది కంఠంలోకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళ సంస్కారాన్ని ప్రేరేపిస్తుంది. ఆటోమేటిక్గా సంస్కారాలు మారిపోతాయి. దానికి ఇందులో ఇంత గొప్పతనం, ఇంత వైశిష్ట్యం ఉంది. అది మీకే తర్వాత రాబోయే అర్థమవుతుంది. కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు ఏదైతే ఖచ్చితంగా పిల్లలకి కాంచే మొదలు పెట్టండి. ప్రారంభంలో నేర్చుకునే విద్య బాగా బలంగా ఉంటుంది అన్నమాట, సంస్కారం పడుతుంది. కాబట్టి మీరంతా చెప్పుకోవచ్చు. మీ దగ్గర నోట్స్ ఉంది. ఓకే, లేని వాళ్ళకి కూడా మీకు పీడిఎఫ్ పంపిస్తాము. అందరి దగ్గర ఇక్కడ మన దగ్గర అన్ని తయారై ఉంటున్నాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం, మొదలుపెట్టి చెప్తుంటే మీకు అలవాటు అవుతుంది. అలాగే ఉండొద్దు, చెప్తుంటేనే వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నదో ఒకరితో స్టార్ట్ చేయండి, కానీ మొదలు పెట్టండి. అందరికీ కాదు, చెప్పినప్పుడు ఇప్పుడు నిజంగా అప్పుడు మీరు చదువుకునేట. ఇప్పుడు మీరంతా నాకు చదువు చెప్పారు అన్నమాట. మీరంతా ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇద్దరు చదువు చెప్తారో అప్పుడు మీరు చదువుకునేట అన్నమాట. కాబట్టి అందరికీ వచ్చు. అలా భయం అనిపిస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. అందరు చెప్పగలుగుతారు. బుక్ పెట్టుకుని చెప్తుంటే మీకు అర్థం అవుతుంది అన్నమాట. అప్పుడు యథార్థంగా మీకు స్పష్టత వస్తుంది. యథార్థమైన స్పష్టత వస్తుంది అన్నమాట, క్లారిటీ వస్తుంది. కాబట్టి ఓకే, మీకు చెప్పేటప్పుడు ఏ సందేహం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు వ్యక్తిగతంగా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి మీరు మటుకు మొదలు పెట్టేసింది. ఓకేనా? ఎవరి కోసం వెయిట్ చేయదు, నాకు పిల్లల కోసం. మనం అప్పుడే జ్ఞానం పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఓకేనా? ముందు మన జ్ఞానం ఉందంటే మన దాన్ని యథార్థంగా ఒక పుస్తకం చాలు. ఒక పుస్తకం యథార్థంగా తెలిసిన చాలు. దీంట్లో ఉండే వాక్యాలు ఎలా ఏ విధంగా అని చెప్పినా అదొక పుస్తకం అదొక దీపం మనకు ప్రకాశం ఇస్తుంది. వాళ్ళే మన దగ్గరకు వచ్చేస్తారు అన్నమాట. కాబట్టి మనలో ఉండే ప్రకాశం శక్తివంతంగా బాగా మండే విధంగా, అంటే జ్వలించే విధంగా, ప్రకాశించే విధంగా చూసుకోవాలి. కాబట్టి దీన్ని అభ్యాసం చేయాలి. అది చెప్పినప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి మా పిల్లలకి ఎందుకని చదువులు ఉన్నాయి అలా అనుకోవద్దు. అది ఒక భాగం, ఇది ఒక భాగం. చెప్తే ఇది సంస్కారాన్ని, మనసులో ఆత్మిక బలాన్ని, మనోబలాన్ని పెంచుతుంది. ఈ దీంట్లో పరీక్షలు వెళ్ళేదండి, జీవితంలో ఏం పనికి వస్తుందా అలా అనుకోవద్దు. చెప్తుందా ఒక్కోటి సంపూర్ణ వికాసాన్ని ఇస్తున్నమాట. భౌతిక విద్యలో ఒక విషయంలో వికాసం వస్తున్నమాట, ఉన్నతి కలుగుతుంది. ఇది సమగ్ర వికాసం. ఆ వ్యక్తికి ఎవరు చదువుకుంటున్నారో సమగ్ర వికాసం కలిగితే అంత సామర్థ్యం అట్లో భౌతిక క్షమతో ఆధ్యాత్మిక సంస్కృతి అనేది అతనిలో, ఆ అబ్బాయిలో, ఆ పిల్లవాడిలో అలవడుతుంది. కాబట్టి అందరూ ప్రయత్నం చేయండి, మీ పిల్లలకు నేర్పించండి. అది భారం కాదు, చెప్తే జ్ఞానం బరువు కాదు. మీ పిల్లవాడు దీంట్లో ఎంత ప్రావీణ్యం సంపాదిస్తాడో అక్కడ భౌతిక విద్యలో ఇంకా ఎక్కువ ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఇది బుద్ధి యొక్క సూక్ష్మతత్వాన్ని నేర్పిస్తుంది. ఇది అర్థపూర్వకంగా ఉంటుంది, అవగమన పూర్వకంగా ఉంటుంది. ఇక్కడ అవగమన పూర్వకం ఎవరికైతే వచ్చిందో అర్థపూర్వకంగా, అక్కడ కూడా వ్యక్తి అక్కడే అలా ప్రయత్నం చేస్తాడు. భౌతిక విద్యను కూడా బట్టి విద్యను నేర్పిస్తున్నామాట. అర్థం ఏంటో ఏం తెలియదు, అపవాదంగా వదిలేసి అందరూ ఎక్కువ శాతం అట్లా బట్టి ఏదో పరీక్ష పాస్ కావడం కోసం పాస్ అవుతున్నారు. యథార్థంగా దాంట్లో సబ్జెక్ట్ని తెలుసుకోలేకున్నారు. తెలుసుకుంటే అక్కడ చాలా ఉన్నతిని పొందగలుగుతారు. కాబట్టి ఆ శక్తి సామర్థ్యం ఈ సంస్కృతం మనకు నేర్పిస్తుంది. ఒక పుస్తకం, చిన్న పుస్తకం చాలు మనకు. వచ్చిన కానీ నిదానంగా ఒక్కరోజు మొత్తం చెప్పొద్దు. ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టుకోండి. ఒకరోజు శబ్దకోశం చెప్పండి, ఒకరోజు ధాతులు చెప్పండి, ఒకరోజు అవయ పదాలు చెప్పండి, ఒక చిన్న 5 వాక్యాలు చెప్పండి. ఎక్కువ బలవంతం కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మన ఇంట్లో కదా అవకాశాన్ని బట్టి. దీనివల్ల మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. మైండ్ కొంచెం వేరే విషయాన్ని గ్రహించేట్టు ఉంటుంది. వారి యొక్క క్షమత కూడా పెరుగుతుంది. వారికి మీరు చెప్పే మాట గ్రహించుకునే శక్తి పెరుగుతుంది. వాళ్ళు గ్రహించుకుని ఎలా అభివ్యక్తపరచాలనే ఆలోచన శక్తులు వాళ్ళు కూడా కలుగుతున్నమాట. ఆదరణ ప్రధానం రావాలి, ఇచ్చేది తీసుకునేది రావాలి. మనం చెప్పే మాట గ్రహిస్తున్నారు కదా, అది కూడా ఒక విశిష్టమైన కళ. వినేది కూడా ఒక కళ అండి.
విన్న వాళ్ళే బాగా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారన్నమాట. కాబట్టి అది కూడా మనం నేర్పించాలన్నమాట. మనకి ఏంటికి ఉపయోగపడి అనుకోవద్దు. సంస్కృత విద్య దేవ భాష అనేది ఋషికృత భాష, ఈశ్వరీయ వాణి అనేది అది వ్యర్థం కాదండి. సమస్త మూల భాష కానీ జనని అనేటువంటి మాత అయినటువంటి భాష అది ప్రతిదీ, ఇది కూడా మనకు జీవితంలో ఒక అంగమే, ఒక భాగమే. కాబట్టి అందరికి నేర్పించండి, బరువు అనుకోదు. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు పెద్ద విషయం కాదు. వాళ్ళు మొబైల్లో టీవీలలో ఎక్కడంటే కాలక్షేపం చేస్తుంటారు. అందులో ఒక 10 నిమిషాలు వాళ్ళకు బరువేం కాదు. చాలా మంది ఇదని చెప్పి అంటుంటారు. కాబట్టి అలా చేయకుండా మీరు బలవంతంగానే నేర్పించండి. ఒకసారి అలవాటు అయిందే వాళ్ళే ముందుకు వస్తారన్నమాట. ముఖ్యంగా చెప్పండి, ఈ జ్ఞానం బరువైంది కాదు, అర్థపూర్వకం చెప్పండి, నిదానంగా చెప్పండి. ఒక అభ్యాసం 4 రోజులు చెప్పండి, 5 రోజులు చెప్పండి, తొందర లేదు మనకు. కానీ చెప్పండి, అలవాటు చేయండి. అది మనకు లాభము, వాళ్ళకు కూడా విశేషమైన లాభం. ఓకేనా? అస్తు అండి. గురుగారు, జీ, ఇక్కడ లోట్లకారంలో ధరతి ధాతువుకి లోట్లో ధర వస్తుంది సార్. ఎట్లండి? ధరతి లోట్లో ధర వస్తుంది కదా. ధారయతిగా ధారయతు, ధారయతాం, ధారయంతు, ధారయ వస్తుంది, ధర కాదు. ధారయతి, ధారయత, ధారయంతి, ఇది లట్లకారం. లోట్లకారం ధారయతు, ధారయతాం, ధారయంతు, మధ్యము చేకూర్చులో ధారయ. అంటే ధరతి ధాతువు కాదు, ధరతి లట్లకారం అన్నది క్రియ కాదు, ఇది కాదండి. ధరతి వస్తుంది, వేరే అర్థం వస్తుంది. ధారయతి. ధన్యవాదాలు. ఇక్కడ ధారణ చేసే అర్థంలో వృధాయ ధారణ పోషణయో. ఓకే అండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.